Hello everyone, welcome back to m.malla Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ Malla Reddy, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు m.malla Commerce Academy YouTube ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం TSPSC జేఎల్ కామర్స్ మోడల్ పేపర్ 2023కి సంబంధించిన పార్ట్ 2 క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అయితే పార్ట్ 1 వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో. అందులో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేశాను. అది ఇదివరకే చాలామంది చూసారు, మీరు కూడా పార్ట్ 1 కూడా చూడండి. ఇందులో పార్ట్ 2లో 51 క్వశ్చన్ నుండి 100 క్వశ్చన్స్ వరకు నేను డిస్కస్ చేయడం జరిగింది. వీటిని చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి కాన్సెప్చువల్గా ఇటీవల వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ పేపర్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే కేవలం ఇది మోడల్ పేపరే కాకుండా మీరు నా ఛానల్ ఉన్నటువంటి బిడ్ బ్యాంక్ వీడియోస్ కూడా చూడండి. ఈ రెండు కలిపి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక క్వశ్చన్స్ ఏంటంటే మనం చూద్దాం. కమింగ్ టు 51st క్వశ్చన్. Consider the following statements and choose the wrong statement or statements. Number 1, bin card records entries only in terms of quantities. Yes, it is the correct one. Number 2, stores ledger records quantities as well as value. It is also correct. Third one, entries are made in the bin card by storekeeper. Correct one. Fourth one, entries are made in the stores ledger by storekeeper. It is the wrong one. Because entries are made in the stores ledger by cost accountant only. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎక్కడైతుందో అంటే సి, ఆప్షన్ సిలో ఫోర్ ఓన్లీ అని పెట్టాం. ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. అయితే మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ మనం రాంగ్ అని రీడ్ చేయండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ లేబర్ అండ్ చూస్ రాంగ్ స్టేట్మెంట్స్ అని ఉండాలి. సో కైండ్లీ రీడ్ ఇట్ యాజ్ రాంగ్ స్టేట్మెంట్స్, నాట్ కరెక్ట్ వన్, రాంగ్ స్టేట్మెంట్. So let us look at the statement. Number 1, direct labor is that labor which is used for manufacturing of a specific article, process, job. Yes, it is correct one. Services of watchman, supervisor, inspector, foreman, storekeeper are indirect labor. Yes. So వాచ్మెన్ కానీ సూపర్వైజర్ కానీ ఏదో ఒక ప్రోడక్ట్కి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేయం. వీరందరూ కూడా మొత్తం ఫ్యాక్టరీ యూనిట్కి ఉపయోగపడతారు కాబట్టి వారి లేబర్ను ఇండైరెక్ట్ లేబర్ అని పిలుస్తాం. దట్ ఈస్ కరెక్ట్. Third one, time rate wage system doesn't guarantee minimum wages to all workers. It is the wrong one because time rate wage system will guarantee minimum wages అని ఉండాలి. కాబట్టి it is third one is the wrong one. Next one, fourth one చూద్దాం. పీస్ రేట్ సిస్టమ్ గ్యారంటీస్ మినిమం వేజ్ టు వర్కర్స్. పీస్ రేట్ సిస్టమ్ అనేది గ్యారంటీ ఉంటుంది. టైం రేట్ సిస్టమ్ మాత్రమే మనకు మినిమం వేజ్ గ్యారంటీ ఉంటుంది. పీస్ రేట్ సిస్టంలో మీరు ఎన్ని పీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంత మాత్రం వేతనం వస్తుంది. అంటే పీస్ రేట్ సిస్టమ్ అనేది మినిమం గ్యారంటీ వేజ్ అనేది, మినిమం వేజ్కి గ్యారంటీ అనేది ఉండదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్స్. కాబట్టి ఇందులో రాంగ్ ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్. సో ఈ రెండు పాయింట్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ 3 piece rates are applied for workers with different levels of performance? A, Merrick's differential piece rate system. B, Taylor's differential piece rate system. C, Halsey premium plan. D, Rowan incentive plan. సో ఇక్కడ మనం గెస్ చేయొచ్చు మీరు. మెరిక్స్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టంలో మనకు 3 పీస్ రేట్స్ ఉంటాయి. టేలర్లో 2 పీస్ రేట్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ కరెక్ట్. హాల్సే ప్రీమియం, రోవన్ ప్రీమియంలో పీస్ రేట్స్ ఉండవు. సో ఇన్సెంటివ్ ప్లాన్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, మెరిక్స్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. అందులో 3 పీస్ రేట్స్ మనం ఆఫర్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఒక ప్రాబ్లం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 15 అవర్స్, టైమ్ టేకన్ ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్, రేట్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవర్స్. రేట్ పర్ అవర్ 4 రూపీస్ పర్ అవర్ అని ఉండాలి. 4 rupees per hour. What is the amount of total earnings under Halsey premium plan? సో మనకు 2 ఇన్సెంటివ్ ప్లాన్స్ ఉన్నాయి, హాల్సే, రోవన్. సో ఇక్కడ ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చూద్దాం, క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఇక్కడ హాల్సే ప్రీమియం ప్లాన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే టోటల్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ ఆర్ ప్లస్ 50% ఆఫ్ స్టాండర్డ్ టైమ్ మైనస్ టైమ్ టేకన్ ఇంటూ ఆర్. T ఫర్ టైమ్ టేకన్, ఆర్ ఫర్ రేట్ పర్ అవర్. 50% ఏంటంటే ఇక్కడ హాల్సే ప్రీమియం ప్లాన్లో ఎక్స్ట్రా ఎంతైతే ఎర్న్ చేశారో ఆ బోనస్లో 50% అనేది ఈ లేబర్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి బోనస్ ఎంత అనేది అంటే అడిషనల్ ఎంత ఎర్న్ చేశారనేది
ఎస్ మైనస్ టీ ఇంటూ ఆర్ ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ టీ ఫర్ టైం టేకన్, ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టైం టేకన్ ఏంటంటే 10 hours ఇంటూ పర్ అవర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 4 rupees. సో ఇంటూ 4 ప్లస్ 50%, 50/100. స్టాండర్డ్ టైం గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 15 hours మైనస్ టైం టేకన్ ఓన్లీ 10 hours, అంటే 5 hours సేవ్ చేశారు, ఇంటూ పర్ అవర్ రేట్ ఎంత అంటే 4 rupees. కాబట్టి సో 10 hours ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 50/100. సో 15 hours-లో 10 hours మాత్రం తీసుకున్నాడు కాబట్టి 5 hours సేవ్ చేశాడు. 5 ఇంటూ 4 rupees ఈజ్ ఈక్వల్ టు 20. ఈ 20 rupees-ను అతను సేవ్ చేశారు కాబట్టి సేవ్ చేసిన దానిలో 50% కంపెనీకి వెళ్తుంది, 50% ఎంప్లాయీకి వస్తుంది. అందుకే ఇక్కడ ప్లస్ 50% అనేది తీసుకుంటాం. కాబట్టి ఈ 20 rupees-లో 50% ఎంత అంటే 10 rupees. కాబట్టి టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ దట్ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 10 rupees ఈజ్ ఈక్వల్ టు 50 rupees. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, 50 rupees. కాబట్టి ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఇక గెస్ చేయండి, కింద ఆన్సర్ ఉంటుంది, రౌండ్ అప్ చేయలేదు నేను ఇక్కడ. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండ్ చూస్ ద రాంగ్ పెయిర్ ఆర్ రాంగ్ పెయిర్స్. సో చూద్దాం. నెంబర్ 1 ఫ్యాక్టరీ రెంట్. ద ఫ్యాక్టరీ రెంట్ అనేది ఎలా అపోర్షన్మెంట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ఫ్లోర్ ఏరియా ఆక్యుపైడ్. సో ఫ్యాక్టరీ రెంట్ ఈజ్ అపోర్షన్ బేస్డ్ ఆన్ ఫ్లోర్ ఏరియా ఆక్యుపైడ్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎలక్ట్రిక్ పవర్ is based on number of workers or amount of wages, it is the wrong one. Third one, electric light based on number of light points floor area, so it is also correct. Supervision, number of workers and amount of wages. కానీ ఇక్కడ రాంగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ను హార్స్ పవర్స్తోని మాత్రమే దీన్ని అపోర్షన్మెంట్ చేస్తాం, అలొకేట్ చేస్తాం. కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ దగ్గర హార్స్ పవర్ అనేది ఉండాలి. కాబట్టి ఏంటంటే సెకండ్ పేర్ అనేది రాంగ్ పేర్. సో అది ఆప్షన్ సిలో ఉంది, చూద్దాం. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఈ బేసిస్ కూడా చూసుకోండి, వీటిపైన కూడా క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇక చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కెన్ బి అబ్జార్బ్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆన్ ఏ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ మెథడ్, బి డైరెక్ట్ వేజెస్ మెథడ్, సి ప్రైమ్ కాస్ట్ మెథడ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మనకు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేటివి ఎలా అబ్జార్బ్ చేస్తామంటే డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఇట్ కెన్ ఆల్సో బి అబ్జార్బ్డ్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ వేజెస్ అండ్ ప్రైమ్ కాస్ట్. ఈ మూడు బేసిస్తోని మనం ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మనం అబ్జార్బ్ చేయొచ్చు లేదా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో కొన్ని క్వశ్చన్లో రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, కొన్ని క్వశ్చన్లో కరెక్ట్ స్టేట్మెంట్ చూస్ చేసినారు. కాబట్టి క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో నెంబర్ 1, యూనిట్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సింగిల్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్. ఎస్. నెంబర్ 2, దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మైన్స్, క్వారీస్, డైరీస్ అండ్ బ్రిక్ ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. The production in these industries is not of standard quality. It is the wrong one. So the production in these industries is of standard quality. అన్నీ కూడా స్టాండర్డ్ క్వాలిటీలో ఉంటాయి కాబట్టి నాట్ అనేది తప్పు, అది ఇట్ ఈస్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ. ఫోర్త్ వన్, ద అమౌంట్ రియలైజ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ స్క్రాప్ మస్ట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇన్ ద కాస్ట్ షీట్. సో కాబట్టి ఇక్కడ చూస్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ టోటల్ స్టేట్మెంట్స్లో రాంగ్ ఏంటంటే థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. కాబట్టి థర్డ్ని ఎక్సెప్ట్ చేస్తే మిగతాది 1, 2 and 4. ఈ 1 to 4 స్టేట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆప్షన్ ఏలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో థర్డ్ వన్ ఈజ్ ది రాంగ్. మరి కరెక్ట్ ఏంటి? సో ఇట్ ఈజ్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ అని ఉండాలి. సో ఇలాంటి నెగటివ్ క్వశ్చన్స్, నెగటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, consider the following statements regarding job costing and choose the wrong statement or wrong statements. Number 1, job costing method is used to find out the cost of non-standard jobs. So next one, number 2, the jobs are generally undertaken according to customers specification. It is correct one. This method is adopted in printing, binding, repairing industries. Fourth one, a unique feature of job costing is that there is an inventory. So ikkada first one statement correct, it is non standard jobs.
నెక్స్ట్ వన్ వచ్చే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కానీ ఫోర్త్ వన్ చూడండి, ఏ యూనిక్ ఫీచర్ ఆఫ్ జాబ్ కాస్టింగ్ ఈజ్ దట్ దెర్ ఈజ్ అన్ ఇన్వెంటరీ అంటే క్లోజింగ్ స్టాక్. కానీ ఇక్కడ జాబ్ కాస్టింగ్లో క్లోజింగ్ స్టాక్ అనేది ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెడ్డింగ్ కార్డు కోసం, మన వెడ్డింగ్ కోసం ఒక కార్డు ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ ప్రెస్కి వెళ్తాం, మన వెడ్డింగ్ సంబంధించి మన దగ్గర క్లోజింగ్ స్టాక్ అంటూ ఉండదు. కాబట్టి జాబ్ కాస్టింగ్లో క్లోజింగ్ ఇన్వెంటరీ లేదా క్లోజింగ్ స్టాక్ అని ఉండదు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్, అంటే ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఆ ఫోర్త్ ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టోటల్ కాస్ట్ ఆఫ్ జాబ్ ఈజ్ 50,000 రూపీస్, ప్రాఫిట్ ఈజ్ 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్, వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్? సో ఇక్కడ టోటల్ జాబ్ కాస్ట్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, బట్ వీ డోంట్ నో ద సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ తెలియనప్పుడు దానిపైన పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కాస్ట్ ఇచ్చినట్లయితే టోటల్ కాస్ట్ దానిపైన ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. సో నౌ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ జాబ్ ఇంటూ రేటు బై 100 మైనస్ రేటు. ఎందుకు 100 మైనస్ రేట్ అంటే ఇక్కడ మనం టోటల్ కాస్ట్ పైన చేస్తున్నాం, వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ 100 అయితే అందులో నుంచి ప్రాఫిట్ మైనస్ చేస్తే 10%, రిమైనింగ్ ఎంత ఉంటుంది, కాస్ట్ 90 ఉంటుంది. కాబట్టి రేట్ బై 100 మైనస్ రేట్గా తీసుకుంటాం. సో కాబట్టి టోటల్ కాస్ట్ ఆఫ్ ది జాబ్ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఇంటూ రేట్ 100 మైనస్ రేట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 90. సో అంటే 50,000 ఇంటూ 10/90, దట్ ఈజ్ ఈక్వల్ టు 5,555.56 పైసే. సో దట్ ఈస్ ది ప్రాఫిట్. కానీ ఇక్కడ ప్రాబ్లంలో అడిగింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుందంటే జాబ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో నౌ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఈజ్ ది కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 5,555.56 పైసే. ద టోటల్ ఈజ్ ఈక్వల్ టు 55,555.56. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. అంటే ఈ క్వశ్చన్లో రెండు ఉన్నాయి, ఒకటి ప్రాఫిట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాఫిట్ను తిరిగి జాబ్ కాస్ట్కి యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ అండ్ చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఏ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ ఐడెంటికల్ టు యూనిట్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్. సో బిగినింగ్లోనే ఇది రాంగ్ ఉంది. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ ఐడెంటికల్ టు జాబ్ కాస్టింగ్ ఓన్లీ. ఎందుకంటే కాంట్రాక్ట్ కూడా కస్టమర్ స్పెసిఫికేషన్ ఆధారంగానే టేకప్ చేస్తాం. సో దాన్ని ఆన్ సైట్లో టేకప్ చేస్తాం. జాబ్ కాస్టింగ్ అనేది ఒక ఇండస్ట్రీలో టేకప్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐడెంటికల్ టు యూనిట్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. ఇట్ ఈస్ కరెక్ట్. Most of the expenses incurred in a contract are direct expenses. It is also correct. To protect the contractor, an escalation clause is included in the contract. So option B, C, D లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్, బట్ ఏలో ఉన్న స్టేట్మెంట్ అనేది రాంగ్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రాసెస్ కాస్టింగ్ అండ్ చూస్ ది రాంగ్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. Number 1, the units produced in a particular process are standardized and homogeneous. It is correct. Number 2, process costing method is adopted in sugar, crude oil, textile industries. It is also correct. The loss which is unavoidable because of the nature of the material and is inherent is called as abnormal process loss. So this is the wrong one. Because the loss which is unavoidable because of the nature of the material and is inherent is called as normal process loss అని ఉండాలి. ఇక్కడ అబ్నార్మల్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ 3 is the wrong one. Abnormal loss is credited to process account and debited to abnormal loss account. Yes, it is the correct one. సో ప్రాసెస్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాం, అబ్నార్మల్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తాం. కాబట్టి స్టేట్మెంట్ 3 is the wrong one. స్టేట్మెంట్ 3 ఎక్కడ ఉందండి? స్టేట్మెంట్ 3 ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో గెస్ చేయండి రీడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్, ఇంకొక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది ఇక్కడ. కాంట్రాక్ట్ ప్రైస్ ఈజ్ ₹5 lakhs, నోషనల్ ప్రాఫిట్ ఈజ్ ₹18,000, క్యాష్ రిసీవ్డ్ ఈజ్ 2,40,000, విచ్ ఈజ్ 80% ఆఫ్ ది వర్క్ సర్టిఫైడ్. అంటే 2,40,000 క్యాష్ అనేది
టోటల్ వర్క్ సర్టిఫైడ్లో 80%. మరి వర్క్ సర్టిఫైడ్ కావాలంటే ఏం చేస్తాం, 2,40,000ని 100% కన్వర్ట్ చేస్తే టోటల్ వర్క్ సర్టిఫైడ్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్, అన్సర్టిఫైడ్ వర్క్ ఈజ్ 10,000. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? సో మన కాంట్రాక్ట్ కాస్టింగ్లో మేజర్ ఏంటంటే మన కాంట్రాక్ట్ అనేది కంప్లీషన్ బేస్ చేసుకొని సో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని మనకు ఉంటుంది. సో అప్ టు 25% మనం ట్రాన్స్ఫర్ చేయం. 25% టు 50% వరకు 1/3 మేరకు ట్రాన్స్ఫర్ చేస్తాం. 50% దాటినట్లయితే 2/3 మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూద్దాం, ఇక సొల్యూషన్లో వర్క్ సర్టిఫైడ్ ఎంత, 2,40,000 మన క్యాష్ రిసీవ్డ్. ఈ క్యాష్ రిసీవ్డ్ 2,40,000 అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ ది వర్క్ సర్టిఫైడ్. మరి వాట్ ఈస్ ద వర్క్ సర్టిఫైడ్ అంటే వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 ఇంటూ 100/80. ఎందుకంటే 2,40,000 అనేది 80%కి ఈక్వల్ అయితే 100% వర్క్ సర్టిఫైడ్ ఎంత అంటే 3,00,000 రూపీస్. మరి 3,00,000 రూపీస్ని మనం కాంట్రాక్ట్ ప్రైస్తో ఒకసారి కంపేర్ చేయాలి. సో మనకు టోటల్ కాంట్రాక్ట్ ప్రైస్ 5,00,000 ఉంది. ఈ 5,00,000లో 3,00,000 అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది క్రాస్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ 50% కంప్లీట్ అయినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ అనేది కూడా వాడచ్చు మనం. సో కాబట్టి నోషనల్ ప్రాఫిట్ ఈజ్ 18,000 ఇంటూ 2/3 ఇంటూ 2,40,000/3,00,000. అదర్వైజ్ మనం 80% కూడా రాసుకోవచ్చు, 80/100. సో దట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 9,600. సో కాబట్టి 50% మోర్ దాన్ అయింది కాబట్టి 2/3 ఆఫ్ ది నోషనల్ ప్రాఫిట్ మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ సిలో ఉన్నటువంటి 9,600 ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో కాంట్రాక్ట్ కాస్టింగ్ నుండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది, ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వన్, ద స్టడీ ఆఫ్ కాస్ట్ టు వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ ఈజ్ ఆఫెన్ referred to as A. marginal costing, B. total costing, C. absorption costing, D. break-even analysis. So cost to volume profit analysis is often referred to as break-even analysis. So option D is the correct one. Next one, fixed cost is rupees 80,000. PV ratio, profit volume ratio is 20%. What is the amount of BEP sales టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 50,000? అంటే 50,000 రూపీస్ ప్రాఫిట్ రావడానికి మనకు బీఈపీ సేల్స్ ఉండాలి, టోటల్ సేల్స్ కాదు, బీఈపీ సేల్స్ ఎంత ఉండాలని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకు దానికి ఒక ఫార్ములా ఉంది, ఒక ఫార్ములా ఏంటో చూద్దాం. రైట్, సో ఫార్ములా ఏంటంటే బీఈపీ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 80,000. సో డిజైర్ ప్రాఫిట్ ఎంత మనం ఎర్న్ చేయాలనుకున్నాం అంటే 50,000 బై పీవీ రేషియో, దట్ ఈస్ 20%, 20/100. సో దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1,30,000. 20% ఈజ్ ఈక్వల్ టు 0.20. సో దెన్ ద అమౌంట్ ఈజ్ 6,50,000. సో మనకు 6,50,000 బీఈపీ సేల్స్ ఉన్నప్పుడు వీ కెన్ ఎర్న్ 50,000 రూపీస్ ప్రాఫిట్. కాబట్టి ఇలా ఈ డిజైర్డ్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు సేల్స్ కనుక్కోవచ్చు, ఒకవేళ బీపీ సేల్స్ ఇచ్చినప్పుడు డిజైర్ ప్రాఫిట్ కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఈ ఫార్ములాని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్, 6,50,000. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ టు number 1 process industries, number 2 textile industries, 3 contracts, 4 service industries, 5 job order related industries. Actually standard costing is most useful to ప్రాసెస్ ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ ఇండస్ట్రీస్కి మాత్రమే ఇది బాగా సూటబుల్గా ఉంటుంది. కాబట్టి 1, 2 అండ్ 4 అనేది ఇవి మోస్ట్ యూస్ఫుల్గా మనం చెప్పచ్చు. కాబట్టి ఆప్షన్ బి 1 to 4 అనేది దీని కరెక్ట్ ఆప్షన్ మనం చెప్పచ్చు. ఆప్షన్ బిలో 1, 2 and 4 ఈ ఇండస్ట్రీస్కి మాత్రమే స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ఈ టెక్నిక్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. Next one, the standard and actual requirements of material X are as follows. So standard material is equal to 10,000 units at the rate 4 per unit. Actual material required is 13,000 units at the rate 3 rupees 80 paise per unit.
వాట్ ఈస్ ద మెటీరియల్ కాస్ట్ వేరియన్స్? సో ఇక్కడ ఇది వేరియన్స్ అనాలిసిస్ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్కి మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఫార్ములా ఏంటంటే, సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్, సో దట్ ఈస్ ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. సో ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈస్ 10,000 units at the rate 4 rupees. Actual quantity is 13,000 units at the rate 3 rupees 80 paise. So that is equal to 40,000 minus 49,400. కాబట్టి ఇక్కడ నెగటివ్గా ఉంది, మైనస్ 9,400. సో వేరియన్స్ అనేది నెగటివ్ వాల్యూ ఉంది కాబట్టి సో ఆప్షన్ సి మైనస్ 9,400 లేదా 9,400 నెగటివ్ వాల్యూ ఈజ్ ద కరెక్ట్ వన్. సో వేరియన్స్ అనేది నెగటివ్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బడ్జెట్స్ అండ్ చూస్ ద రాంగ్ పేర్. సో ఇక్కడ పేర్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏలో బడ్జెట్స్ అకార్డింగ్ టు కండిషన్. సో బడ్జెట్స్ కెన్ బి క్లాసిఫైడ్ అకార్డింగ్ టు కండిషన్ ఇంటూ బేసిక్ బడ్జెట్, కరెంట్ బడ్జెట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. బి బడ్జెట్స్ అకార్డింగ్ టు కంటెంట్ ఈజ్ ఫిజికల్ టర్మ్స్, మానిటరీ టర్మ్స్. సో కంటెంట్ ఆధారంగా చేసుకొని మనం బడ్జెట్స్ కెన్ బి ఫిజికల్ టర్మ్స్, మానిటరీ టర్మ్. ఫిజికల్ టర్మ్స్లో ఓన్లీ క్వాంటిటీ మెన్షన్ చేస్తాం, మానిటరీ టర్మ్స్లో మానిటరీ వాల్యూస్ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. సి బడ్జెట్స్ అకార్డింగ్ టు ఫంక్షన్, ఆపరేటింగ్ బడ్జెట్స్, ఫైనాన్షియల్ బడ్జెట్స్ అని ఈ రెండు కూడా ఫంక్షనల్ బడ్జెట్స్గా మనం చెప్పవచ్చు. సో ఇక డి ఏంటంటే బడ్జెట్స్ అకార్డింగ్ టు ఫ్లెక్సిబిలిటీ. సో మాస్టర్ బడ్జెట్, లాంగ్ టర్మ్ బడ్జెట్స్. సో దీస్ ఆర్ ది రాంగ్ వన్. సో అకార్డింగ్ టు ఫ్లెక్సిబిలిటీ మనం ఫిక్స్డ్ అండ్ వేరియన్స్ బడ్జెట్కి మనం చెప్తాం. ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ఫిక్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్గా మనం క్లాసిఫై చేస్తాం. ఇట్ ఈస్ నాట్ మాస్టర్ బడ్జెట్ అండ్ లాంగ్ టర్మ్ బడ్జెట్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది రాంగ్ పేర్గా మనం చెప్పచ్చు. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద మాస్టర్ బడ్జెట్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. సో చూద్దాం. The master budget is the summary budget incorporating its functional budgets. It is the correct one. First statement is the correct one. All the operational financial budgets are integrated into master budgets. Yes, it is also correct. This budget is prepared by the budget officer. Yes, it is also correct. It is also used an effective control device. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి. ఆన్సర్లు అంటే క్వశ్చన్లో కూడా చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్, డి, ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అండ్ చూస్ రాంగ్ స్టేట్మెంట్స్. ఏ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ మే రిజల్ట్ ఇన్ అండర్ కాస్టింగ్ అండ్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అండర్ కాస్టింగ్ ఆర్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. B. Activity based costing is one of the best tools for refining a cost system. Yes, it is correct one. C. Activity based costing helps companies to better price their products. It is also correct one. An activity is an item for which separate cost measurement is required. So option D is the wrong statement. So remaining A, B, C ఈ 3 స్టేట్మెంట్ కూడా కరెక్టే. దీనికి సంబంధించి యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సంబంధించి ఈ 3 స్టేట్మెంట్స్ ఏబిసి ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి అనేది స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఏ కాస్ట్ కంట్రోల్ ఈజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ప్రీ డిటర్మైన్డ్ టార్గెట్స్ ఆఫ్ కాస్ట్. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. కాస్ట్ రిడక్షన్ ఈజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ది రియల్ అండ్ పర్మనెంట్ రిడక్షన్ ఇన్ కాస్ట్. ఎస్. సి యూనిఫామ్ కాస్టింగ్ ఈజ్ ఎ సెపరేట్ టెక్నిక్ or method of costing like standard costing or job costing or process costing. Yes, యూనిఫామ్ కాస్టింగ్ అనేది ఒక మెథడ్ కాదు. కొన్ని ఇండస్ట్రీస్ ఫర్మ్స్ యూనిఫామ్లీగా ఏదైతే మెథడ్ అడాప్ట్ చేస్తే, యూనిఫామ్ మెథడ్స్ అడాప్ట్ చేస్తే దాన్ని యూనిఫామ్ కాస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ కాస్టింగ్ మెథడ్. సో కాబట్టి సి అనేది రాంగ్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ వన్. సో లాస్ట్ వన్ అండి, కాస్ట్ ఆడిట్ ఈస్ ద వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ అండ్ a check on the adherence to the cost accounting plan. So option C is the wrong statement. Next one, which of the following is not one of the characteristics of business economics? A. Macro in nature. B.
pragmatic in approach, C normative science, D a scientific art. So actually business economics is a micro in nature because we will apply all economic theories and methods for the solutions of the business problems. కాబట్టి ఇది మ్యాక్రో కాదు, ఇట్ ఈస్ మైక్రో ఇన్ నేచర్ అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. సో నంబర్ 1, ద టర్మ్ మైక్రో అండ్ మ్యాక్రో వర్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ బై రాగ్నర్ ఫ్రిష్. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. Microeconomics studies the behavior of individual units in the economy like individual consumer, firm, individual prices, etc. Yes, it is also correct. Macroeconomics is the study of aggregates and averages of the entire economy like total employment, national income, total investment. It is also correct. Microeconomics is also called as theory of income and employment. Sorry, it is not called as theory of income and employment. Microeconomics is called as price theory. Next, ఇది wrong one. Fifth one, macroeconomics is also called as price theory. ఇక్కడ vice versa చేశాను. So microeconomics is called as price theory, macroeconomics is called as theory of income and employment. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్, ఫిఫ్త్ స్టేట్మెంట్ రెండు కూడా రాంగ్ ఉన్నాయి. ఇఫ్ మనకు చూస్ కరెక్ట్ ఆన్సర్ అన్నాడు కాబట్టి 1, 2, 3 స్టేట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మనం కరెక్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. సో 1, 2, 3 స్టేట్మెంట్స్ ఎక్కడున్నాయి? ఆప్షన్ ఏలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో 4th వన్ రాంగ్, 5th వన్ రాంగ్. మనకు అడిగింది ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. సో వీటి చూడండి, అన్ని స్టేట్మెంట్స్ నుండి కూడా కొన్ని డైరెక్ట్ క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. మీకు మ్యాక్సిమం నాలెడ్జ్ ఇచ్చే విధంగానే నేను క్వశ్చన్స్ను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ law of diminishing marginal utility and choose the wrong statement or statements. A, the law of diminishing marginal utility was first explained by German economist Hermann Heinrich Gaussen in 1854. Hermann Heinrich ante H.H. Gaussen antam 1854. So first statement is the correct one. Next one, Alfred Marshall gave a precise explanation to the law. So it is also correct. This law is perfectly applicable to drunkards. Yes, it is the wrong one because the law of marginal utility may not applicable to drunkards. అంటే తాగుబోతులకు ఈ సూత్రం వర్తించదు, ఎందుకంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది సరిపోదు, ఎంత తాగినా సాటిస్ఫై కాలేరు కాబట్టి డ్రంకార్డ్స్కి ఈ సూత్రం వర్తించదు. ఈ స్టేట్మెంట్ రాంగ్ వన్. వన్ ఆఫ్ ద అజంప్షన్స్ ఈజ్ యూటిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ కమోడిటీస్ ఆర్ ఇండిపెండెంట్. సో డి స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ రాంగ్ ఏంటంటే ఆప్షన్ సిలో ఉన్న స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అండ్ చూస్ ద రాంగ్ స్టేట్మెంట్స్. నంబర్ 1, ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. నంబర్ 2, నేషనల్ ఇన్కమ్. నంబర్ 3, ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. నంబర్ 4, టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ది కన్జ్యూమర్. సో ఇక్కడ డిటర్మినెంట్స్లో అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, కానీ 1, నేషనల్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ డిటర్మినెంట్ ఆఫ్ డిమాండ్. కాబట్టి ఆప్షన్ బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్రాస్ డిమాండ్ అండ్ చూస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్. ఇన్ కేస్ ఆఫ్ సుపీరియర్ గూడ్స్ ద ఇన్కమ్ డిమాండ్ బికమ్స్ పాజిటివ్. నెంబర్ 2, ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ the income demand becomes negative. సో మరి ఫస్ట్ వన్ ఎందుకు పాజిటివ్ అంటే when a customer or consumer income increases he can purchase more products, కాబట్టి డిమాండ్ ఇన్కమ్ డిమాండ్కి పాజిటివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ ద ఇన్కమ్ డిమాండ్ బికమ్స్ నెగటివ్. ఎప్పుడైతే కన్స్యూమర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందో అతను ఇన్ఫీరియర్ గూడ్స్ బదులుగా సుపీరియర్ గూడ్స్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది, కాబట్టి అక్కడ నెగటివ్గా ఉంటుంది. The cross demand for substitutes will always be negative. The cross demand for complements will always be negative. సో కాబట్టి ఇక్కడ ఏది అనేది మనం చూద్దాం. సో ఆప్షన్ డీలో ఉన్నది కరెక్ట్. ఇక్కడ మనకు అడిగాడు ఏంటి? చూస్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. కాబట్టి నంబర్ 1 స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ వన్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్.
and statement 2 is correct. Statement 4 is correct. The cross demand for complements will be always negative అనేది కూడా కరెక్ట్. కానీ ఇక్కడ ఇది కూడా నెగటివ్ అని ఇచ్చింది, ఇది పాజిటివ్గా ఉండాలి. ద క్రాస్ డిమాండ్ ఫర్ సబ్స్టిట్యూట్ విల్ ఆల్వేస్ బి నెగటివ్ కాకుండా ఇట్ ఆల్వేస్ బి పాజిటివ్ అని ఉండాలి. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్, రిమైనింగ్ అని కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో రిమైనింగ్ ఏంటి? నెంబర్ 1, 2, 4 దీస్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ కరెక్ట్ ఆన్సర్. సో ఏ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అండ్ వాటి యొక్క వాల్యూస్ ఏంది? ఒకవైపు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి ఇచ్చాం, ఇంకోవైపు వాటి యొక్క వాల్యూ ఏంటి అనేది మనం ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ మనం కరెక్ట్ ఆన్సర్ చూడాలి. ఏ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, బి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, సి యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్, డి రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, ఈ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. సో వీటి యొక్క వాల్యూస్ ఏంటని మనం చూద్దాం. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది కాబట్టి A5గా చూడొచ్చు. నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అనేది 0కు సమానం అంటే ED ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి B4. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ED ఈజ్ ఈక్వల్ టు 1. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1. రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ 1 అంటే D2గా మనం కంపేర్ చేయొచ్చు, D2. మరి రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ 1గా చూపిస్తాం కాబట్టి E1. సో ఏ అనేది ఏంటి? ఏ ఈజ్ A5 కాబట్టి A5, B4, C3, D2, E1 కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్న ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, which of the following is not a method of measuring price elasticity of demand? A total outlay or expenditure method, B total income method, C point method, D arc method. So actually ikkada method of measuring price elasticity of demand anedi A is correct, next point method is correct, arc method. So there is no method of total income method kabatti total income base cheskoni manam ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెజర్ చేయడానికి లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ వన్. కాబట్టి ఆప్షన్ బిలో ఉన్నది రాంగ్ కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఇంప్లాయిస్ దట్ ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ సమ్ ప్రపోర్షన్ అవుట్పుట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ దట్ ప్రపోర్షన్? ఏ కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్, బి షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్, సి లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్, డి లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్. మనం ఏ ప్రపోర్షనేట్ అయితే ఇన్పుట్స్ పెంచుతామో అదే ప్రపోర్షనేట్లో అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని మనం లీనియర్ అంటాం. సో సిమిలర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ చూస్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూద్దాం స్టేట్మెంట్స్. రైట్. So number 1, the law of variable proportions explains the behavior of production function in the short run. Yes, it is the correct one. First one is right. 2, assumptions include constant technology, factor proportions are variable, homogeneous factor units and short run. So perfectly 4 కూడా మనకు ఈ లా యొక్క అజంప్షన్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, there are 3 stages. Number 1, increasing returns, diminishing returns and negative returns. So this is also correct one. This law was stated in relation to agriculture. So ఇది కూడా మనకు కరెక్టే కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్. కాబట్టి ఈ 4 పాయింట్ చూసుకోండి, దీని నుంచి ఏదైనా ఒకటి మనకు అడగడానికి అవకాశం ఉంది. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇన్ ద లాంగ్ రన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ మెషినరీస్ ఆర్ ఏ వేరియబుల్, B fixed, C both A and B, D none of the above. So the correct one is in the long run all factors of production are including plants and machinery are variable. మనం లాంగ్ రన్లో అన్నిటి కూడా మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటిని కూడా మనం వేరియబుల్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, consider the following regarding different types of costs and choose the wrong statement or wrong statements. A,
explicit costs are those expenses that involve cash payments. Yes, it is the correct one. Second one, B. Implicit costs are the costs of factor units that are owned by the owner himself. అంటే ఓనర్ దగ్గర ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కానీ ఓనర్ యొక్క బిల్డింగ్ కానీ వాటికి సంబంధించి ఇన్కర్ అయ్యే కాస్ట్ మనం ఇంప్లిసిట్ కాస్ట్ అంటాం. సి. బుక్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. Book cost may be called explicit cost. So this is the wrong one because book costs are considered as implicit cost. ఎందుకంటే బుక్ కాస్ట్ అనేది ఓనర్ దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ యొక్క కాస్ట్ మనం బుక్ కాస్ట్ అంటాం. సో ఓనర్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ యొక్క కాస్ట్ మనం ఇంప్లిసిట్ కాస్ట్ అంటాం. ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్. దేర్ ఫోర్ ఆప్షన్ సి ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. డి. ఏ పాస్ట్ కాస్ట్ ఇన్కర్డ్ బై ఎ డెసిషన్ which cannot be reversed or revised is called as sunk cost. Yes, it is the correct one. ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేయడానికి ఏదైతే ఇన్కర్ చేస్తామో కాస్ట్ మనం దాన్ని సంక్ కాస్ట్ అని అంటాం. రైట్, కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్ స్టేట్మెంట్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. Number 1, the total variable cost is the traditional theory is inverse S shaped. అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇన్వర్స్ ఎస్ షేప్డ్. నెంబర్ 2, ద యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ ఈజ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. థర్డ్ వన్, ద యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కర్వ్ ఈజ్ యూ షేప్డ్. ఫోర్త్ వన్, ద షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ టెండ్స్ టు బి యూ షేప్డ్. కాబట్టి ఈ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. కాబట్టి 4 స్టేట్మెంట్స్ కూడా జాగ్రత్త చూడండి. ఈ కాస్ట్కి సంబంధించిన కర్వ్ సంబంధించిన వాటి యొక్క షేప్ సంబంధించి ఒక క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండ్ చూస్ ద రాంగ్ అజంప్షన్ రిగార్డింగ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. నంబర్ 1, ద టోటల్ కాస్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఇట్ ఈస్ కరెక్ట్ వన్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి 2, price is variable as the volume of output changes. So this is the wrong one because price remains constant. So price is constant as the volume of output changes. So ఇది వేరియబుల్ అని ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పొచ్చు. థర్డ్ వన్, సేల్స్ మిక్స్ ఈజ్ కాన్స్టెంట్. ఫోర్త్ వన్, ఎఫిషియన్సీ లెవెల్ రిమైన్స్ ది సేమ్. కాబట్టి స్టేట్మెంట్ 2 ఇస్ ద రాంగ్ వన్. ఇక్కడ రాంగ్ అజంప్షన్ మనం ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి స్టేట్మెంట్ 2 అంటే ఆప్షన్ బిలో స్టేట్మెంట్ 2 ఉంది. Option B is the correct one. Next one, consider the following features of perfect competition and choose the wrong feature or wrong features. Number 1, large number of sellers and buyers. Yes, that is the perfect feature of perfect competition. Number 2, standardized or homogeneous products. It is also correct one. Number 3, transport costs involved, but it is not a correct feature. It is the wrong one. There will be no transport costs అని ఉండాలి. నో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది దీని యొక్క ఫీచర్గా చెప్పవచ్చు. బట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్నాడు. ఇట్ ఈస్ ద రాంగ్ వన్. ఫోర్త్ వన్, రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ, బట్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ దేర్ విల్ బి ఆల్వేస్ ఫ్రీ ఎంట్రీ. ఎవరైనా ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు. బట్ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అనేది కూడా రాంగ్ వన్. ఫిఫ్త్ వన్, పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా కరెక్ట్ వన్. అంటే 1, 2 and 5, these are the correct statements. Remaining 3 and 4 are the wrong statements. అంటే 3 and 4 ఉన్నటువంటి ఆప్షన్ మనం కరెక్ట్గా ఆప్షన్గా చెప్పవచ్చు. అంటే 3 and 4. సో ఇక్కడ ఇది ఒక్కటి కరెక్ట్ రీడ్ చేయండి. ఇట్ ఈస్ నాట్ డి, ఇట్ ఈస్ సి. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. 3 and 4 స్టేట్మెంట్స్ ఆర్ ది రాంగ్ స్టేట్మెంట్స్. మరి కరెక్ట్ ఏంటి, నో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని ఉండాలి, ఫ్రీ ఎంట్రీ అని ఉండాలి. సో అప్పుడే అవి కరెక్ట్ ఫీచర్స్. కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ప్రైస్ రిజిడిటీ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ఏ మోనోపోలీ, బి డియోపోలీ, సి ఒలిగోపోలీ, డి పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో ప్రైస్ రిజిడిటీ ఈజ్ ది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఒలిగోపోలీ. సో దేర్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, which of the following is correct regarding oligopoly? Now let us look at the options. The most popular model of oligopoly is the kink demand curve model. Option B, the kink demand curve helps to explain
Why price rigidity will exist in oligopoly? It is the correct one. C. EM Sweezy has developed the kink demand curve. So ఇది కూడా correct one. కాబట్టి option D, all of the above. So all of the above is the correct one. Next one, the conditions to be satisfied for a firm to be in equilibrium under the perfect competition. So A, MC is equal to MR, marginal cost is equal to marginal revenue. B, marginal cost curve must cut the marginal revenue curve from the below. So that is also correct one. C, MC is equal to MR is equal to AC is equal to AR. సో ఇది ఫమ్ కాదు, ఇది ఇండస్ట్రీ ఈక్విలిబ్రియం రీచ్ కావడానికి ఒక కండిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫమ్ ఈక్విలిబ్రియం. కాబట్టి ఆప్షన్ సి కాదు, డి బోత్ ఏ అండ్ బి. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following four are the pillars of classical organization theory? Number 1, division of labor. 2, scholar and functional process. 3, esprit decorps. So here we need to add T, esprit decorps. So fourth one structure, fifth one span of control. So ఇక్కడ 4 pillars లో పిల్లర్ కాంతి ఏంటంటే esprit decorps అనేది it is the one of the principles of management, but it is not one of the pillars of classical organization theory. కాబట్టి remaining 1, 2, 4 and 5, these are the 4 pillars of classical organization: division of labor, scalar and functional process, structure, span of control. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, 1, 2, 4 and 5. ఆప్షన్ ఏ is the correct one. Next one, right. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వన్ సైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థియరీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది అప్రోచెస్. అనదర్ సైడ్ ఆథర్ మేనేజ్మెంట్ థింకర్ ఆర్ ఆథర్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని మ్యాచ్ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. ఏ, సైంటిఫిక్ మేనేజ్మెంట్. బి, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్. సి, బ్యూరోక్రాటిక్ సిస్టమ్. డి, హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్. ఆన్ ది అదర్ సైడ్ 1, వెబర్. 2, ఎల్టన్ మాయో. 3, హెన్రీ ఫయల్. 4, F.W. Taylor. So as we know that scientific management was developed by F.W. Taylor, కాబట్టి A4 గా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అనేది హెన్రీ ఫయల్, అంటే A4, B3. సి, బ్యూరోక్రాటిక్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై వెబర్. హ్యూమన్ రిలేషన్ అప్రోచ్ వాజ్ డెవలప్డ్ బై ఎల్టన్ మాయో. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్, రైట్. ఆప్షన్ బి, A4, B3, C1, D2. సో దట్ ఈస్, ఒకసారి కనెక్ట్ చేద్దాం. A4 అండ్ B3 అండ్ C1, bureaucratic model was developed by Weber. Human relation approach was propounded by Elton Mayo. So this is the correct matching. Option B is the correct one. Next one, neoclassical organization theory emphasizes on A, tall structure. B, narrow span of control. C, flat structure. D, unity of command. So the correct answer is C, flat structure. Next one, who stated the field theory and outlined the behavior framework? A, Elton Mayo. B, A.H. Maslow. C, Henry Fayol. D, Kurt Lewin. So the correct answer is D, Kurt Lewin stated the field theory and he has outlined the behavior framework. So Kurt Lewin is the correct answer. Option D is the correct one. Next one, so coming to 92nd question, the role of a person who takes part in a group non-productively is known as A, cavalier. B, aggressor. C, dominator. D, blocker. So the correct answer is A, cavalier. ఇది ఆల్రెడీ మన బిట్ బ్యాంక్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కమింగ్ టు నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 5 స్టేజెస్ ఆఫ్ ది గ్రూప్ డెవలప్మెంట్ మోడల్. సో మనం గ్రూప్ డెవలప్మెంట్ మోడల్లో 5 స్టెప్స్ ఉంటాయి. అందులో ఇక్కడ కాంది ఏది అని అడుగుతున్నాము. సో ఏ, ఫార్మింగ్. బి, లీవింగ్. సి, అడ్జార్నింగ్. డి, స్టార్మింగ్. సో ఆప్షన్ బి, లీవింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రూప్ డెవలప్మెంట్ మోడల్. సో 93 అనేది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్.
Next one, which of the following is not a content theories of motivation? A. Need hierarchy theory, B. Hertzberg two-factor theory, C. Equity theory, D. ERG model. So here equity theory అనేది it is not a content theory, కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా 3 కూడా మనం కంటెంట్ థియరీస్గా చెప్పవచ్చు, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ సైడ్ డిఫరెంట్ థియరీస్ ఇవ్వడం జరిగింది, మోటివేషనల్ థియరీ. ఆన్ ది అదర్ సైడ్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు డెవలప్ చేశారనే ఆథర్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ రెండింటిని మ్యాచ్ చేసి కరెక్ట్ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయాలి. ఏ. నీడ్ హైరార్కీ థియరీ, బి. మోటివేషన్ అండ్ హైజీన్ థియరీ, సి. ఎక్స్పెక్టెన్సీ థియరీ, డి. ఈఆర్జీ థియరీ. సో ఆన్ ది అదర్ సైడ్ number 1 రూమ్, number 2 అల్డర్ఫర్, number 3 హెర్జ్బర్గ్, 4 A.H. Maslow. So need hierarchy theory was developed by A.H. Maslow, that is A4. Motivation hygiene theory was propounded by option 3 Hertzberg. So kabatti A4, B3. Next one, expectancy theory was propounded by Room, ERG theory was developed by Alderfer. So kabatti A4, B3, C1, D2. So that is this combination is the correct one, ante option D is the correct one. So option D. Next one, consider the following statements and choose wrong statements or wrong statement. A. McGregor has propounded theory X and theory Y. B. Theory Z was developed by Auchi and is related to Japanese management practices. C. Maslow's theories esteem and self-actualization needs are similar with Hertzberg's motivational factors. D. Hertzberg's hygiene factors produce growth in workers' output. So ఇక్కడ అవుట్ ఆఫ్ 4 స్టేట్మెంట్లో డి స్టేట్మెంట్ ఇస్ రాంగ్ వన్. హెర్జ్బర్గ్ హైజీన్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ నో గ్రోత్ ఇన్ వర్క్స్ అవుట్పుట్. ఈ హైజీన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఈ వర్కర్స్ యొక్క ప్రొడ్యూస్లో గ్రోత్ ఉండవు, బట్ లాసెస్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్ ఫర్ 96th క్వశ్చన్. నెక్స్ట్ వన్, which of the following theories motivating factors are the lower needs? A. Theory X, B. Theory Y, C. Theory Z, D. None of the above. So the correct answer is theory X. So theory X motivating factors మనం lower needs గా మనం రికగ్నైజ్ చేస్తాం, lower needs గా మనం వాటిని పిలుస్తాం. సో కాబట్టి ఆప్షన్ ఏ థియరీ X is the correct one. Next one, which of the following leadership theories suggest that a leader is born and is not made and is also called as great man theory? A. Trait theory, B. Charismatic leadership theory, C. Behavioral theory, D. Situational theory. So the correct answer is B. Charismatic theory, leadership theory. So charismatic leadership theory suggests that a leader is born and is not made. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రేట్ మ్యాన్ థియరీ. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనిపైన కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ రిగార్డింగ్ లీడర్షిప్ స్టైల్స్ అండ్ చూస్ ద రాంగ్ పెయిర్. రాంగ్ పెయిర్ ఏంటని అడుగుతున్నారు. సో లెట్ us లుక్ ఎట్ ది ఆప్షన్స్. లీడర్షిప్ యాజ్ ఎ కంటిన్యూమ్ బై టెనెన్బమ్ అండ్ స్క్యూమిడిట్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. Managerial grid was propounded by Blake and Moulton. It is also correct. Contingency model by Robert House. So this is the wrong one. And situational model was developed by Hersey Blanchard. So kabatti wrong answer entante option C. Contingency model was developed by Fiedler. It is not Robert House. So kabatti option C is the wrong pair. ఈ పార్ట్ 2లో ఇది లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే 51 నుంచి 100 క్వశ్చన్ వరకు ఈ పార్ట్లో కవర్ చేయడం జరిగింది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మేనేజరియల్ గ్రిడ్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, మేనేజరియల్ గ్రిడ్ లీడర్షిప్ స్టైల్ వాజ్ డెవలప్డ్ బై బ్లేక్ అండ్ మౌటన్.
Number 2, the managerial grid identifies 5 leadership styles. Yes, first one is correct and second one is also correct. Third one, 1,9 managerial grid is called as impoverished. So it is not impoverished, it is the wrong one. Next one, fourth one, 9,9 style denotes team and is a considerable leadership behavior. So 9,9 ante equal chances given for work, equal chances given for labor, human relation also. కాబట్టి రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 9,9 ఈజ్ కాల్డ్ యాజ్ టీమ్. నెక్స్ట్ వన్, 9,1 స్టైల్ ఈజ్ కాల్డ్ యాజ్ టాస్క్ ఓరియంటెడ్. సో ఇక్కడ ఆప్షన్ డిలో ఏముంది, 1, 2, 4, 5 దీస్ ఆర్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్. మరి రాంగ్ ఏంటి, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ది రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్పాము, 1,9 ఈజ్ కాల్డ్ యాజ్ ఇంపవరిష్డ్. సో దట్ ఈస్ రాంగ్. 1,1 ఈజ్ కాల్డ్ యాజ్ ఇంపవరిష్డ్. 1,9 స్టైల్ ఈజ్ కాల్డ్ యాజ్ కంట్రీ క్లబ్ అనాలి, బట్ అక్కడ మనం ఏమని రాసాం, ఇంపవరిష్డ్ అన్నాం. సో దట్ ఈస్ ద రాంగ్ వన్. సో 1,9 ఈజ్ కంట్రీ క్లబ్. సో ఆప్షన్ డి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, నెంబర్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 4th one కరెక్ట్, 5th one ఆల్సో కరెక్ట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇదండి మనకు టీఎస్పిఎస్సి జేఎల్ కామర్స్ మోడల్ పేపర్ 2023లోని పార్ట్ 2కు సంబంధించిన 51 క్వశ్చన్ నుండి 100 క్వశ్చన్ వరకు మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. సో వీటన్నిటి ప్రిపేర్ కండి. వీటితో పాటు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలోని బిడ్ బ్యాంక్ను కూడా చూడండి, 2 కలిపి చదవండి. సో మంచి గుడ్ నెంబర్ ఆఫ్ బిట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మరొక థర్డ్ పార్ట్, ఇక లాస్ట్ పార్ట్ కొరకు కొంత సమయం ఇవ్వండి, నేను అతి త్వరలో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.